Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th classes Digital Virtual Learning Bangaru Palimani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhansekaran. Director Drive Sri Lata. Hi, hello, welcome to Ropes Organization. This is Durga Prasad Reddy teaching in biology. So in FA3 syllabus 10th class biology, we are discussing about the coordination in life process. So let us start the new topic of life process. So what is meant by life process and what is the coordination of life process? We are discussing about in this video. So generally life process. So life process అంటే ఏంటంటే మన బాడీలో జరిగేటటువంటి different organisms like plants and animals కానీ human beings కానీ సో వీటి మధ్య జరిగేటటువంటి లైఫ్ ప్రాసెస్ అంటే సో డైలీ జరిగేటటువంటి లైఫ్ లో మన ప్రాసెస్ ఏంటి అంటే ఎటువంటి ఆర్గాన్స్ ఎలా ఇన్వాల్వ్ అవుతాయి, వాటి యొక్క మధ్య జరిగేటటువంటి ఇంటరాక్షన్ ఏంటి, వాటి యొక్క ప్రాసెస్ ఎలా జరుగుతాయి, సో దానికి సంబంధించినటువంటిది మనం డిస్కస్ చేస్తే సో దట్ ఈస్ కాల్డ్ లైఫ్ ప్రాసెస్. సో ఈ లైఫ్ ప్రాసెస్ కి సంబంధించి సో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ లైఫ్ ప్రాసెస్, అసలు లైఫ్ ప్రాసెస్ అంటే ఏంటి, సో దాన్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. So let us continue the topic of life process. So organisms shows many properties such as movement. So generally ఏంటంటే different types of organisms. So organisms అంటే ఏంటి, ఏవేవి వస్తాయి అంటే సో we are taking human beings. సో మనం హ్యూమన్స్ ని తీసుకోవచ్చు, at the same time we are taking the plants, so at the same time animals. సో దీస్ ఆర్ ఆల్ కాల్డ్ ఆర్గానిజమ్స్. సో వీటిని మనం ఏమని పిలుస్తామంటే ఆర్గానిజమ్స్ అంటాం. సో ఇక్కడ చూడండి ప్లాంట్స్ ని తీసుకోవచ్చు, సో హ్యూమన్స్ ని తీసుకోవచ్చు, స్మాల్ మైక్రో ఆర్గానిజమ్స్. సో మైక్రో ఆర్గానిజమ్స్ లైక్ బ్యాక్టీరియా, వైరస్, ఫంగై ఎక్సెట్రా. సో ఎర్త్ వామ్స్ కానీ లేకపోతే లైక్ ఫ్లైస్ కానీ ఇలాంటి వాటిని అనిమల్స్ అన్నిటినీ కూడా మనము సో వీటన్నిటిని కలిపి మనం ఏమంటున్నామంటే ఆర్గానిజమ్స్. సో ఎవ్రీ ఆర్గానిజం దే కెన్ షో ఏ పర్టిక్యులర్ డెవలప్మెంట్ ఆర్ గ్రోత్ ఇన్ పర్టిక్యులర్ ప్రాపర్టీస్. అంటే వాటి యొక్క జీవితంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి అవయవాలు కావచ్చు, వాటి భాగాలు కావచ్చు, వాటి యొక్క గ్రోత్ అండ్ డెవలప్మెంట్, వాటి యొక్క పెరుగుదల అనేది మనకి క్లియర్ గా కనిపిస్తుంది. వేటిలో అంటే వివిధ రకాలైనటువంటి జీవుల్లో. సో ఆర్గానిజమ్స్ షో మెనీ ప్రాపర్టీస్ సచ్ యాజ్ మూమెంట్. సో వాట్ ఈస్ ద మూమెంట్, మూమెంట్ అంటే ఏంటి, గ్రోత్ రిలేటెడ్ టు ఆర్ నాట్, దానికి రిలేటెడ్ గా కావచ్చు లేదా రిలేటెడ్ గా లేకపోయినా దెర్ ఈస్ ద మూమెంట్ ఆర్ దెర్ ఈస్ అ గ్రోత్. సో వాటిలో ఏంటంటే గ్రోత్ అనేది ఉంటుంది. సో బట్ విజిబుల్ మూమెంట్ ఈస్ నాట్ ఏ డిఫైనింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లైఫ్ బికాస్ ఆఫ్ ఎ ప్లాంట్ may not grow visibly and some animals can be breathe without a visible movement. So here given the definition of life process, so but visible movement, so in organism there is a movement or there is a growth but visible or not visible. కొన్ని ఏంటంటే విజిబుల్ గా ఉంటాయి, కొన్ని ఏంటంటే విజిబుల్ గా ఉండవు, బట్ మాక్సిమం ద గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఈజ్ వితౌట్ ద విజిబుల్. సో దట్ ఈస్ కాల్డ్ విజిబుల్ మూవ్మెంట్ ఇస్ నాట్ డిఫైనింగ్. సో మనం విజిబుల్ మూవ్మెంట్ ని లేదా విజిబుల్ గ్రోత్ ని మనం డిఫైన్ చేయలేము. సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లైఫ్, సో లైఫ్ లో మనం తీసుకుంటే ఇలాంటి వాటిలో ఏంటంటే విజిబుల్ గ్రోత్ ని మనం ఐడెంటిఫై చేయలేము. సో వైరస్ డు నాట్ షో ఎనీ మాలిక్యులర్ మూవ్మెంట్ ఇన్ ద అంటిల్ దే ద వైరసెస్ డు నాట్ షో. సో వైరసెస్ ఏంటంటే వాటి యొక్క పెరుగుదలను చూపించవు, ఐ మీన్ బయటికి కనిపించవు. ఎనీ మాలిక్యులర్ మూవ్మెంట్, ఎనీ మాలిక్యులర్ మూవ్మెంట్స్ అంటే వాటిలో అణువుల యొక్క మార్పులు కానీ లేదా అణువుల మధ్య పెరుగుదల కానీ ఇది క్లియర్ గా మనకి వైరసెస్ లో కనిపించవు. ఇన్ దెమ్ అంటిల్ దే ఇన్ఫాక్ట్ సమ్ సెల్. సో ఏంటంటే అవి చూడడానికి చాలా కణాల లాగా ఉంటాయి, సో చిన్న అణువుల లాగా ఉంటాయి కాబట్టి వాటిలో గ్రోత్ ని మనం పర్టికులర్ గా గమనించలేము. వీ కెనాట్ సీ ద పర్టికులర్ గ్రోత్ ఆఫ్ వైరసెస్ ఆర్ బ్యాక్టీరియా ఎక్సెట్రా. సో ఎందుకంటే మైక్రో ఆర్గానిజమ్స్ లో మనకి చాలా క్లియర్ గా సో గ్రోత్ అనేది మనం ఈజీగా ఐడెంటిఫై చేయలేము. సో దెర్ ఇస్ నో గ్రోత్ ఆఫ్ విజిబిలిటీ గ్రోత్, అంటే విజిబుల్ గ్రోత్ ని మనం క్లియర్ గా అబ్జర్వ్ చేయలేము. సో దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ లైఫ్ ప్రాసెస్. సో లైఫ్ ప్రాసెస్ కి సంబంధించినటువంటి డెఫినేషన్. సో నెక్స్ట్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద లైఫ్ ప్రాసెస్. సో కెన్ వి ఎక్స్ప్లెయిన్ ఇట్ లైఫ్ ప్రాసెస్. సో లైఫ్ ప్రాసెస్ ని మనం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే సో లైఫ్ ప్రాసెస్ లో ఏంటి గ్రోత్ ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ద లైఫ్ విల్ బి స్టార్టెడ్ ఎ సింగిల్ సెల్. అంటే లైఫ్ యొక్క గ్రోత్ కానీ లేదా లైఫ్ యొక్క మూవ్మెంట్ కానీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే సెల్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఒక సెల్
ఇట్స్ స్టార్ట్స్ ఆఫ్ దట్ ఈస్ కాల్డ్ సింగిల్ సెల్ లేదా కణం అని పిలుస్తాం. కణంతో ప్రారంభించబడి సో ఈ కణాల యొక్క విభజన జరుగుతుంది, కణాలన్నీ ఒక చోట గుంపుగా మారుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ టిష్యూ. సో ఇలాంటి టిష్యూస్ అన్ని కూడా యాడ్ అవుతాయి. సో ఈ రెండింటికి మధ్య ద బిట్వీన్ ఆఫ్ సెల్ అండ్ టిష్యూ దెర్ ఇస్ అ లాంగ్ ప్రాసెస్ ఆర్ దేర్. సో ద సెల్స్ ఆర్ డివైడ్. సో జనరల్ గా ఏంటంటే సెల్స్ అనేవి డివైడ్ అవుతాయి. సో దట్ ఈస్ కాల్డ్ డివిజన్ ప్రాసెస్. సో ఇక్కడ ఏంటంటే ద సెల్స్ ఆర్ డివిజన్. సో ఒక కణము రెండు కణాలుగా విడిపోతుంది, ఒక కణము రెండు కణాలుగా విడిపోతాయి. ఇలా మళ్ళీ ఒక కణం ఏమవుతుంది, రెండుగా విడిపోతుంది, మళ్ళీ ఒక కణము రెండుగా విడిపోతుంది. ఇలా కణాలన్నీ కూడా విడిపోయిన తర్వాత ఒక కణాల సమూహం అనేది ఏర్పడుతుంది. ఏ గ్రూప్ ఆఫ్ సెల్స్ ఈస్ కాల్డ్ టిష్యూ. ఒక గ్రూప్ లో ఏర్పడినటువంటి కణాలను ఏమని పిలుస్తామంటే టిష్యూ అంటాం. ఇలాంటి టిష్యూస్ అన్ని కలిస్తే ఒక సిస్టమ్ ఏర్పడుతుంది, దట్ ఈస్ కాల్డ్ టిష్యూ సిస్టమ్. దాన్ని కణజాల వ్యవస్థ అంటాం. ఇలాంటి కణజాల వ్యవస్థ అంతా కలిస్తే ఒక ఆర్గన్ అనేది డెవలప్ అవుతుంది, దట్ ఈస్ కాల్డ్ ఆర్గన్. సో సెల్ టు టిష్యూ, టిష్యూ టు ఆర్గన్. సో ఇలాంటి ఆర్గన్స్ అని ఒక గ్రూప్ గా ఫామ్ అయితే సో ద గ్రూప్ ఆఫ్ ఆర్గన్స్ ఫార్మ్ ఆఫ్ ఆర్గన్ సిస్టమ్. సో గ్రూప్ ఆఫ్ ఆర్గన్స్ అన్ని కలిసి ఒక ఆర్గన్ సిస్టమ్ గా ఏర్పడుతుంది. ఈ ఆర్గన్ సిస్టమ్ అంతా కూడా మనకి ఏంటంటే డెవలప్ అయిన తర్వాత ఫైనలీ దే ఆర్ డెవలపింగ్ ఆఫ్ ఆర్గనిజం. ఒక జీవి అనేది ఏర్పడుతుంది. కణం నుంచి కణాల సమూహం ఏర్పడుతుంది, కణాల సమూహం నుంచి కణజాల వ్యవస్థ ఏర్పడుతుంది, కణజాల వ్యవస్థ నుంచి ఒక అవయవం ఏర్పడుతుంది, ఒక అవయవం కలిసి అవయవ వ్యవస్థను ఏర్పరుస్తుంది, అవయవ వ్యవస్థ కలిసి ఒక జీవిని ఏర్పరుస్తుంది. సో దిస్ ఈజ్ ద టోటల్ ప్రాసెస్ ఆఫ్ లైఫ్ ప్రాసెస్. అంటే ఒక జీవి ఏర్పడడానికి జరిగేటటువంటి ప్రక్రియ. సో అట్ ది సేమ్ టైం వీ కెన్ టేక్ ఇన్ ప్లాంట్స్ ఆల్సో. సో ప్లాంట్స్ లో కూడా మనం తీసుకుంటే సో ప్లాంట్ లో ఉన్నటువంటి ప్లాంట్ సెల్ ఇట్ ఫార్మ్ ఆఫ్ ప్లాంట్ టిష్యూ, ప్లాంట్ టిష్యూ కెన్ ఫార్మ్ ఆఫ్ plant organ can form of an organ system. So plant organ system can form of a complete plant, that is called organism. So దాన్ని ఇక్కడ మనము ఆర్గానిజం అంటున్నాం. చూడండి, లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ వెల్ ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్స్ హ్యావింగ్ ఎ టిష్యూ. సో లివింగ్ ఆర్గానిజమ్స్ ఏంటంటే కంప్లీట్ గా వెల్ డెవలప్డ్ సో ప్రాపర్ స్ట్రక్చర్ ఉంటుంది. దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నామంటే టిష్యూ, కణజాలం అని పిలుస్తున్నాము. సో సెల్ ఆర్గనైజ్ ఎక్సెట్రా. సో వీటిలో కణాలు ఉంటాయి, కణజాలాలు ఉంటాయి, వాటితో పాటు కణాంగాలు అనేవి ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక జీవి ఎప్పుడైతే జీవంతో ఉన్నటువంటి జీవిలో ఇవన్నీ మనకి ప్రాపర్ గా క్లియర్ గా కనిపిస్తాయి. డ్యూ టు ద ఎఫెక్ట్స్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ లివింగ్ స్ట్రక్చర్స్ మే బి బ్రేక్ డౌన్ అండ్ డెడ్. అంటే వాతావరణంలో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, లేదా డ్యూ టు ద ఎఫెక్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అంటే వాతావరణ పరిస్థితులను బట్టి, లేదా వాతావరణంలో ఏర్పడేటటువంటి మార్పులను బట్టి జీవులో ఎటువంటి మార్పులు ఏర్పడినా అందులో ఉన్నటువంటి కణాలు కావచ్చు, లేదా కణజాల వ్యవస్థ కావచ్చు డ్యామేజ్ అవ్వచ్చు. ఇట్ మే బి బ్రేక్ డౌన్ ఆఫ్ సెల్స్ ఆర్ ఆర్గానిజం ఆర్ లివింగ్ స్ట్రక్చర్. అంటే జీవిలో ఏర్పడేటటువంటి ఆ ఆకృతి అనేది ఏమవచ్చు అంటే డ్యామేజ్ అవ్వచ్చు బేసిస్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ కండిషన్. సో దాన్ని బట్టి ఏంటంటే లివింగ్ స్ట్రక్చర్స్ మే బి బ్రేక్ డౌన్. సో బ్రేక్ డౌన్ అవ్వచ్చు, లేకపోతే డైడ్ అంటే చనిపోవచ్చు. సో దే మస్ట్ బి రిపైర్డ్. దీంట్లో ఏంటంటే వీటితో పాటు దెర్ ఇస్ ద ప్రాపర్ రిపేర్ మెకానిజం. వీటిలో ఖచ్చితంగా ఏముంటుందంటే రిపేర్ మెకానిజం ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లాంట్ లో మనం ఒక కొమ్మని తుంచేస్తే సో తిరిగి ఏం ఏర్పడుతుంది, ఒక కొమ్మ అనేది ఏర్పడుతుంది. ఇట్స్ ఓన్లీ ఇన్ ప్లాంట్స్ మాత్రమే. అంటే ఏంటి, ప్లాంట్స్ లో మాత్రమే ఇలాంటి డెవలప్మెంట్ ఉంటుంది. మరి హ్యూమన్స్ లో తీసుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి నెయిల్స్ ఉన్నాయి కానీ స్కిన్ ఉన్నాయి, ఎక్కడైనా తగిలినప్పుడు తిరిగి అక్కడ స్కిన్ డ్యామేజ్ అయితే సో ఇట్ మే బి రిపైర్డ్ ఆర్ ఇట్ మే బి రీప్రొడ్యూస్ అగైన్. తిరిగి మనకి ఏంటంటే స్కిన్ అనేది డెవలప్ అవుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ రిపైర్డ్ ఆర్ రిపైర్ మెకానిజం. ఇట్స్ ఓన్లీ ద ప్రాసెస్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం. సో ఇవి వేటిలో జరుగుతుందంటే లివింగ్ ఆర్గానిజమ్స్ లో మాత్రమే జరుగుతుంది. సిన్స్ దే స్ట్రక్చర్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ ఏ మాలిక్యూల్స్. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒక మాలిక్యూల్స్ లాగా డెవలప్ అవుతున్నాయి. దే మస్ట్ బి ఆల్వేస్ మూవ్ టు మాలిక్యూల్స్ టు అరౌండ్. సో ఈ విధంగా మనకి లైఫ్ ప్రాసెస్ అనేది డెవలప్ అవుతుంది. సో సెల్ టు టిష్యూ, టిష్యూ టు ఆర్గన్, ఆర్గన్ టు ఆర్గన్ సిస్టమ్ టు ఆర్గానిజం. సో దిస్ ఈస్ ద ప్రాపర్ డెఫినేషన్ ఆఫ్ లైఫ్ ప్రాసెస్. సో లైఫ్ ప్రాసెస్ కి సంబంధించినటువంటి డెఫినేషన్ ఏ విధంగా డెవలప్ అవుతుందని, సో ఇవి ఏ విధంగా ప్రాపర్ గా డెవలప్ అవుతాయి. సో దీనికి సంబంధించినటువంటి ఈ వీడియోలో మనం లైఫ్ ప్రాసెస్ అంటే ఏంటి, ఏ విధంగా డెవలప్ అవుతుందని మనం డిస్కస్ చేసుకున్నాం. సో దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.